హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు జవాబులు ఈజీగా నేర్చుకుందాం. మేము ఇంతకుముందు చేసిన వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి ఇంగ్లీష్లో సులువుగా మాట్లాడేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏ సమయానికి నిద్ర లేస్తారో తెలుసుకోవడానికి నువ్వు ఏ సమయానికి నిద్ర లేస్తావు అని ఇలా అడగాలి. ఎట్ వాట్ టైమ్ డూ యూ వేకప్? ఎట్ వాట్ టైమ్ డూ యూ వేకప్? ఉదయం 6 గంటలకు. ఎట్ 6 AM. ఎట్ 6 AM. మనకు తెలిసిన వాళ్ళ కారు ఆగిపోతే నీ కారుకి ఏమైంది అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెన్ టు యువర్ కార్? వాట్ హ్యాపెన్ టు యువర్ కార్? నా కారు చెడిపోయింది. మై కార్ బ్రోక్ డౌన్. మై కార్ బ్రోక్ డౌన్. మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారని తెలిస్తే అతను ఎప్పుడు తిరిగి వస్తాడు అని ఇలా అడగాలి. వెన్ విల్ హీ బీ బ్యాక్? వెన్ విల్ హీ బీ బ్యాక్? అతను 30 నిమిషాల్లో తిరిగి వస్తాడు. హీ విల్ బీ బ్యాక్ ఇన్ 30 minutes. హీ విల్ బీ బ్యాక్ ఇన్ 30 minutes. ఎవరికైనా మనం చెప్పింది అర్థమైందో లేదో తెలుసుకోవడానికి నీకు అర్థమైందా అని ఇలా అడగాలి. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? నాకు అర్థమైంది. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఆఫీసు ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి నీ ఆఫీసు ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. హౌ ఫార్ అవే ఈజ్ యువర్ ఆఫీస్? హౌ ఫార్ అవే ఈజ్ యువర్ ఆఫీస్? దాదాపు 15 కిలోమీటర్లు. అబౌట్ 15 kilometers. అబౌట్ 15 kilometers. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారో తెలుసుకోవడానికి మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? సుమారు 2 సంవత్సరముల నుండి. అబౌట్ 2 years. అబౌట్ 2 years. ఎంతమంది పిల్లలున్నారో తెలుసుకోవడానికి మీకు ఎంతమంది పిల్లలున్నారు అని ఇలా అడగాలి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఐ హ్యావ్ 2 children, ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. ఐ హ్యావ్ 2 children, ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. మనకు తేదీ గుర్తు లేకపోతే ఈ రోజు తేదీ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ టుడేస్ డేట్? వాట్ ఈస్ టుడేస్ డేట్? సెప్టెంబర్ 25. సెప్టెంబర్ 25th. సెప్టెంబర్ 25th. మన దగ్గర వాచ్ లేనప్పుడు టైం తెలుసుకోవడానికి టైం ఎంతైంది అని ఇలా అడగాలి. వాట్స్ ద టైం? వాట్స్ ద టైం? 3:15 అయింది. ఇట్స్ 2:45. ఇట్స్ 2:45. మనకు తెలిసిన వాళ్ళ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవడానికి నీ పుట్టినరోజు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? జూలై 26న నా పుట్టినరోజు. మై బర్త్డే ఈజ్ ఆన్ July 26th. మై బర్త్డే ఈజ్ ఆన్ July 26th. అలాగే వయసు తెలుసుకోవడానికి నీ వయసు ఎంత అని ఇలా అడగాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ? నా వయస్సు 30 సంవత్సరాలు. ఐ ఆమ్ 30 years old. ఐ ఆమ్ 30 years old. ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను ముంబై నుంచి వచ్చాను. ఐ ఆమ్ ఫ్రమ్ ముంబై. ఐ ఆమ్ ఫ్రమ్ ముంబై. మనకు తెలిసిన వాళ్ళ వ్యాపారం ఎలా ఉందో తెలుసుకోవడానికి వ్యాపారం ఎలా ఉంది అని ఇలా అడగాలి. హౌ ఈజ్ ద బిజినెస్? హౌ ఈజ్ ద బిజినెస్? వ్యాపారం బాగుంది. బిజినెస్ ఈజ్ గుడ్. బిజినెస్ ఈజ్ గుడ్. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మీరు కాఫీ తాగుతారా అని ఇలా అడగాలి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ? వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ? లేదు,
నేను టీ తీసుకుంటాను. నో థ్యాంక్స్, ఐ టేక్ టీ. నో థ్యాంక్స్, ఐ టేక్ టీ. మీరు ఒకరికొకరు ఎలా తెలుసు అని ఇలా అడగాలి. హౌ డు యు నో ఈచ్ అదర్? హౌ డు యు నో ఈచ్ అదర్? మేము ఒకే తరగతిలో చదివాము. We were in the same class. We were in the same class. మనం ఏదైనా చిన్న షాపులో వస్తువులు కొన్నప్పుడు బిల్లు చెల్లించడానికి మీరు క్రెడిట్ కార్డ్ అంగీకరిస్తారా అని ఇలా అడగాలి. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? క్షమించండి, మేము నగదు మాత్రమే అంగీకరిస్తాము. సారీ, వీ ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్. సారీ, వీ ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్. మీ దగ్గర తగినంత డబ్బు లేదా అని ఇలా అడగాలి. డోంట్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ? డోంట్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ? లేదు, నా దగ్గర సరిపడినంత డబ్బు లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? నా దగ్గర 800 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఐ ఓన్లీ హ్యావ్ 800 రూపీస్. ఐ ఓన్లీ హ్యావ్ 800 రూపీస్. సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గో ఆన్ హాలిడే? వేర్ డిడ్ యూ గో ఆన్ హాలిడే? మేము కేరళ వెళ్ళాం. వీ వెంట్ టు కేరళ. వీ వెంట్ టు కేరళ. ఎవరైనా మనం చెప్పింది విన్నారో లేదో తెలుసుకోవడానికి నేను చెప్పింది విన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హియర్ వాట్ ఐ సెడ్? డిడ్ యూ హియర్ వాట్ ఐ సెడ్? క్షమించండి, నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. సారీ, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సారీ, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అలాగే నువ్వు విన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ హియర్? డిడ్ యూ హియర్? నేను విన్నాను. ఎస్, ఐ డిడ్. ఎస్, ఐ డిడ్. ఎవరికైనా మనం చెప్పిన పని గుర్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు గుర్తుందా అని ఇలా అడగాలి. డూ యూ రిమెంబర్? డూ యూ రిమెంబర్? నాకు గుర్తుంది. ఎస్, ఐ రిమెంబర్. ఎస్, ఐ రిమెంబర్. మనం షాపింగ్కి వెళ్ళి ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు అన్ని వస్తువులు కలిపి ఎంత బిల్ అయిందో తెలుసుకోవడానికి అన్నీ కలిపి ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ ఆల్ టుగెదర్? హౌ మచ్ ఆల్ టుగెదర్? 3600 రూపాయలు. 3600 రూపీస్. 3600 రూపీస్. నువ్వు ఎప్పుడు వెళుతున్నావు అని ఇలా అడగాలి. వెన్ ఆర్ యూ లీవింగ్? వెన్ ఆర్ యూ లీవింగ్? నేను రేపు బయలుదేరుతున్నాను. ఐ ఆమ్ లీవింగ్ టుమారో. ఐ ఆమ్ లీవింగ్ టుమారో. మనం ఏదైనా వస్తువు ధర తెలుసుకోవడానికి దీని ధర ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? 800 రూపాయలు. ఇట్స్ 800 రూపీస్. ఇట్స్ 800 రూపీస్. ఎవరితోనైనా పని ఉండి కలవాలనుకున్నప్పుడు సాయంత్రం మీకు ఖాళీ సమయం ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ దిస్ ఈవినింగ్? డూ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ దిస్ ఈవినింగ్? లేదు, నాకు వేరే పని ఉంది. నో, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. నో, ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఎవరైనా మన కోసం వేచి ఉన్నట్లయితే మనం చూసిన వెంటనే మీరు ఎంతసేపటి నుండి వేచి ఉన్నారు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? సుమారు 15 నిమిషాలు. అబౌట్ 15 మినిట్స్. అబౌట్ 15 మినిట్స్. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఏమీ లేదు. నథింగ్.
నథింగ్. పెళ్ళి అయిందో లేదో తెలుసుకోవడానికి నీకు పెళ్ళయిందా అని ఇలా అడగాలి. ఆర్ యు మ్యారీడ్? ఆర్ యు మ్యారీడ్? అవును, నాకు పెళ్ళయింది. ఎస్, ఐ యామ్ మ్యారీడ్. ఎస్, ఐ యామ్ మ్యారీడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.